అపోస్తల కార్యం 23వ అధ్యాయము 12 నుండి 24 వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ మనము పౌలుకు విరోధముగా యూదులు పన్నిన కుట్ర అనగా రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి నీ శత్రువు పన్నిన కుట్రను దేవుడు భంగము చేయబోతున్నాడు. హల్లెలూయా. సాతానుడు నిన్ను నాశనము చేయాలని ఇదిగో రోగమును దాచి ఉంచాడు నీ జీవితంలోనికి, అది విడుదల చేయడానికి. కానీ దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. దేవుడు నిన్ను కాపాడు. ఎందుకంటే నువ్వు దేవుని నామం నెరిగిన వాడు గనక, దేవుని సన్నిధిలో నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావు గనక, ఆయనను ప్రేమిస్తున్నావు గనక ఆయనను తప్పిస్తున్నాడు. అంతేగాని ఇది నా అదృష్టమో, ఇది ఇంకేదో అని నువ్వు అనుకుంటే నీ అంతా అజ్ఞాని ఎవరు ఉంటారో. ఒకటి రీజన్, నువ్వు వచ్చి మందిరంలో కూర్చుంటున్నావు. నీ దేవుడు ఎవరో నీకు తెలుసో తెలియకో దేవుని ఆరాధిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. అంతేగాని వేరే రీజన్ ఏం లేదు. ఒకవేళ నువ్వు సత్యాన్ని తెలుసుకొని యథార్థంగా కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని ఆరాధిస్తే అద్భుత కార్యాలని జీవితంలో చూస్తావు. ఉన్నతమైన ఆశీర్వాదములను నువ్వు అధిగమిస్తావు. హల్లెలూయా. నిజం. జ్ఞానం కలిగినోడు ఎందుకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు అంటే వాడికి సత్యం తెలుసు, మనకు తెలియదు. సత్యాన్ని వాళ్ళు అనుసరించారు, ఫాలో అయ్యారు. మనకు అన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. తప్పదు. ఏదో ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు, కానీ ప్రతిరోజు దానిపైనే నీ మనసు ఉంటుందంటే కనుక ఖచ్చితంగా దెబ్బతింటావు. జాగ్రత్త. సిద్ధపాటు లేకపోతే 100% ఫెయిల్ అవుతాం మనం. నీ లైఫ్లో నీ ఫ్యామిలీ మంచి ఆశీర్వాదంలో ఉండాలంటే నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. కనిపెట్టు. శ్రద్ధ కలిగిన వాడు ఏమవుతాడంట? శ్రద్ధ కలిగి పని చేసేవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు. బద్ధకముగా పనిచేవాడు ఏమవుతాడమ్మా? దరిద్రుడు అవుతాడంట. చాలామంది అన్ని పనులు మొదలు పెడతారు కానీ శ్రద్ధ చూపించరు దాంట్లో కదా. అందుకనే నీ లైఫ్, నీ బిజినెస్, నీ జాబ్, నీ ఫ్యూచర్ అండర్ రిస్క్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట? రిస్క్లో ఉంది. ఏ నిమిషంలో అయినా మునిగిపోవచ్చు. డేంజర్ జోన్లో ఉంది. జాగ్రత్త. మార్చుకునే అవకాశం ఉంది ఇప్పుడైనా. నేనేమంటానంటే 24 గంటలు బైబిల్ పట్టుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఒక మూల కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు కనికరిస్తాడు. కాదు. నీ పన్ను చేసుకో, నీ కుటుంబాన్ని చూసుకో, నీకు నచ్చినవన్నీ నువ్వు చేసుకో. కానీ నమ్మకంగా దేవుని దృష్టిలో యథార్థంగా నీతి పరిశుద్ధతను కలిగి యథార్థమైన జీవితాన్ని కొనసాగించేవారు, కృతజ్ఞత హృదయం కలిగి జీవించేవారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. వర్ధిల్లుతారు. మీరు అడగొచ్చు, బ్రదర్ నేను దశమాంగం ఇస్తున్నాను, బ్రదర్ నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను అక్కడ మీటింగ్కి వెళ్ళాను, ఇక్కడ మీటింగ్కి వెళ్ళాను అని చాలామంది చెప్తూ ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒకటి, నీ జీవితం మారకపోతే అంత జీరో. అంతేనా? నీ రోగం ఏంటో నువ్వు తెలుసుకొని దానికి మందు వాడితేనే ఆ రోగం పోతుంది. కానీ నువ్వు రోగం ఏంటో తెలియకుండా నువ్వు ఏదో ఒక మందు వాడితే కనుక రోగం పోదు, నువ్వు పోతావు. అంతేనా? హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నాడు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి ఎంతమంది దీనిని మీ లైఫ్లో మీరు అనుభవించారు? ఆ దేవుడు నా జీవితంలో ఇది చేశాడండి నేను ఎంతమంది నమ్మారు? నమ్మాలా, పట్టుకోవాలా వాక్యాన్ని. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన చిత్తము నెరిగి నువ్వు ప్రవర్తించు. చాలు. ఆయన కోసం వదిలేయి కొన్ని ఆయనకి ఇష్టం లేనివి. అప్పుడు వారు మొరపెట్టినప్పుడు వారికి దేవుడు ఏమిస్తాడంట? జవాబునిస్తాడు. శ్రమలో అతనికి తోడై ఉండేదను. ఎట్లా? దావీదుకు తోడైనట్లు, దానియేలుకు తోడైనట్లు, యోసేపుకు తోడైనట్లు, అబ్రహాముకు తోడైనట్లు, ఇజ్రాయేలు ప్రజలకు తోడైనట్లు, నినివే పట్టణస్థులకు తోడైనట్లు, ఇప్పుడు పౌలుకు తోడైనట్లు
నీకు కూడా తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘాయువు చేత. ఇక ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను చచ్చిపోతానేమో, ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది. నువ్వు ఏ రోగం వచ్చినా చచ్చిపోవు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను దీవిస్తే దీర్ఘాయువును కదా, ఖచ్చితంగా నువ్వు బ్రతకాల్సిందే. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఇంకెక్కువ మాట్లాడితే 100 ఏళ్ళు. కానీ ఇక అది వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్రతికే బ్రతుకు నిజంగా అది చాలా శ్రమతో బాధతో కూడినదే కదా. దేవుడు నీకు బలం ఇస్తాడంట. దేవుడు నీకు తోడై ఉంటే బలాన్ని ఇస్తాడంట. నువ్వు 100 ఏళ్ళు వచ్చినా నువ్వు గట్టిగా ఉంటావు. హల్లెలూయా. అప్పటోళ్ళు పాటించారు కాబట్టి 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు, 600 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు 50 రాగానే పుట్టుకుని పోతున్నారు, 35 రాగానే టాటా బై బై కదా, 30 ఏళ్ళు రాగానే ఎల్ఐసీలు చేస్తూ ఉంటాడు. ఎందుకు? ఎప్పుడు పోతుందో తెలియదు. హల్లెలూయా. తప్పులేదు, నిజమే. ముందు చూపు అంటారు దాన్ని, అవునా కదా. కానీ ఈరోజు ఎందరైతే నన్ను కాపాడిన దేవుడు, నన్ను విడిపించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను దీవించిన, నన్ను బలపరిచిన, నా ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్నిటిలో నాకు తోడయుండి ఇప్పటివరకు కాపాడిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవితాంతము ఆయన చిత్తాన్ని పాటిస్తూ ఆయన అధికారంను ఒప్పుకొని ముందుకు వెళ్ళే బిడ్డల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళను పిలుస్తున్నాడు ఆయన. మిగతా వారందరూ కూడా కొట్టుకొని పోయే వాళ్ళే కదా. కానీ ఎవరైతే ఆయన చిత్తానికి లోబడి ఉంటారో వాళ్ళు మట్టుకు, నేను చెప్తున్నాను, ఈ లోకములో దీర్ఘాయువు చేత వారు బ్రతుకుతారండి. దేవుడు వారిని బ్రతికిస్తాడు. శ్రమ వచ్చిందా తప్పిస్తాడు, వ్యాధి వచ్చిందా తప్పిస్తాడు, ఇంకా ఏదైనా ఇబ్బంది ఉందా దేవుడు తోడై ఉండి వారి పక్షంలో ఉండి వారికి న్యాయం చేస్తూ ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి, అన్నిటి నుంచి కాపాడుకుంటా నిలబడతాడు ఆయన. కానీ నిన్ను పడిపోనియాడు. హల్లెలూయా. నిన్ను పడిపోనియాడు. నువ్వు ₹1,00,000 నువ్వు అప్పుల్లో ఉన్నా కూడా, నువ్వు సంపాదించేది 10,000 అయినా కూడా దేవుడు నిన్ను పడిపోనివాడు. హల్లెలూయా. నీ రాబడిని చూసుకొని నువ్వు భయపడుతున్నావు, ఇక అయిపోయింది నా పని అని. కానీ నీ రాబడిని కాదు నువ్వు చూడాల్సింది, నీ ముందున్నటువంటి నీ దేవుని నువ్వు చూస్తే అది ఎంత పెద్ద కొండ అయినా నిన్ను ఎక్కిస్తాడు దేవుడు. హల్లెలూయా. అది ఎంత గొప్ప సమస్య అయినా, అది ఎంత గొప్ప అప్పు అయినా సరే నువ్వు దాన్ని తీర్చగలుగుతావు, దాన్ని జయించగలుగుతావు. వ్యాధి, లేమి, ఇబ్బందులు అన్నింటినీ జయించగలుగుతావు. ఒకటే నువ్వు చేయాల్సింది, ఆయనను ప్రేమించువారు కావాలా, ఆయన నామం నెరిగిన వారు కావాలా. అప్పుడు ఆయన వారికి తోడై ఉంటాడు. ఎప్పటికీ వారిని విడిచిపోడు. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళడు ఆయన. హల్లెలూయా.